ఇండ్లు కూలిన బాధితులకు నిత్యావసరకులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేత రాజుల ఆశిరెడ్డి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కేశవనగర్ కాలనీలో మట్టి ఇండ్లు తడిసి కూలిపోవడంతో అటు ఇండ్లను మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజుల ఆశిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన పేదలకు బాధితులకు నిత్యావసర వస్తువులైన బియ్యము, పప్పు, నూనె తదితర సామాగ్రిని భారత రాష్ట్ర సమితి పట్టణ నాయకులు రాజుల ఆశిరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజుల ఆశిరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నివసిస్తున్న ఇండ్లు కూలిపోయి ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, తక్షణ సహాయంగా ఇంటికి ₹1,00,000 అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చిన్న హనుమంతు, వార్డు కౌన్సిలర్ జగ్గలి రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ మొగిలప్ప తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వీధిలో దాదాపుగా అతి పేదవారైనటువంటి, ఇంకా ఈ కాలంలో కూడా మట్టి మిద్దెల్లో నివసిస్తున్నటువంటి పేదవారి ఇండ్లు పడిపోవడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులం అందరము కలిసి ఈ వీధిలో ఉన్నటువంటి పడిపోయిన ఇళ్లను పరిశీలించడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇండ్లను పరిశీలించి తక్షణ సహాయంగా, వాళ్ళు నిరాశ్రయులైనరు, ఇంతవరకు వాళ్ళకు తక్షణ సహాయంగా ₹1 కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఈ పరిశీలనలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి కూడా తిండికి కూడా ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత మానవత హృదయంతో మాకు చేతనైన కాడికి కొంత వాళ్ళకు బియ్యము, పప్పు, నూనె ఇట్లా రకరకాల నిత్యావసర వస్తువులను పడిపోయిన ప్రతి ఇంటికి కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆ పేదవాళ్లకు తక్షణ సహాయంగా ₹1,00,000 ప్రతి ఇంటికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 1 నెల లోపల తప్పకుండా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి పేదవాళ్ళకి ఏదైతే ఇల్లు ఇస్తామని ప్రకటించిందో మొట్టమొదట ఈ వీధిలోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇండ్లు పడిపోయి నిరాశ్రయులో వాళ్లకు పార్టీలకు అతీతంగా అతి పేదవారైనటువంటి నిరాశ్రయులకు తప్పకుండా ఇండ్లు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.